పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆప్తాకి ఎనలేని సేవలందిస్తున్న మా చిరకాల ఆప్తులు ఆప్తా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్తులకు శుభాకాంక్షలు. ఇట్లు బోడపాటి రాము, జనసేన పార్టీ యువ నాయకులు, ఉమ్మడి గుంటూరు జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సురక్షితమైన పరిపాలన అందించడం జరిగింది. 5 లక్షల మంది ఉద్యోగుల కల్పన ఈ 6 నెలల్లో జరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచింది. గతంలో గంజాయి ప్రతి గ్రామంలోని ఏరులై పారింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాటిలైట్ విధానం ద్వారా వాటిని నాశనం చేస్తుంది. కనీస స్థానాలు సాధించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్న వైసీపీ తణుకు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కలిపి 226 కోట్ల రూపాయలు అందించామన్నారు. డ్రైన్ల నిర్మాణానికి 3,54 లక్షల రూపాయలు ఈరోజు 33 పనుల్ని ఈ 6 నెలల్లో చేయడానికి ప్రతిపాదనలు అదేవిధంగా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ కూడా ఆర్వా ప్లాంట్లు నిర్మించే విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో 41 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 7 లక్షల రూపాయలు ఈరోజు వాటర్ ఫెసిలిటీని అందించే విధంగా కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ కూడా టాయిలెట్స్ నిర్మాణానికి 41 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 9,72,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు 7 కిలోమీటర్లకి సంబంధించి 3.5 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా చేసినటువంటి ఉపాధి కల్పన కల్పించి ప్రజలకి అందించినటువంటి 1,79,907 పని దినాలు ద్వారా 4,94,00,000 రూపాయలు వేజ్ కాంపోనెంట్ని అందించడం జరిగింది. అంటే మినిమమ్ గ్యారెంటీ ఇస్తూ వారందరికీ కూడా పనికి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనే విధంగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి క్యాటిల్ షెడ్స్ని గోకులం షెడ్లు నిర్మించడానికి 147 క్యాటిల్ షెడ్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. 3,05,00,000 రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలాగే ఇరిగేషన్కి సంబంధించి మనందరం కూడా చూసాం కాలువలను ఏ విధంగా నిర్వహణ చేశారో. ఈరోజు ఇరిగేషన్కి సంబంధించి పూడికితీత అలాగే ఇతర పనులకి సంబంధించి తక్షణంగా ఈరోజు 8 పనులకి 1,59,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే గట్లు పటిషన్ చేయడం కానీ ఇతర పనులు కానీ ఓఎండ్ఎం నిధులకు సంబంధించి 57 లక్షల రూపాయలు మొత్తంగా 17 పనులకి 2,16,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే డ్రైన్లో పూడికితీతకి సంబంధించి 64 లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో సాగునీటి కాలంలో కానీ డ్రైన్లో కానీ ఈరోజు పూడికితీతలు గుర్రపడక తొలగింపులు ఇవేమి కూడా చేయకుండా చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి లో వోల్టేజ్ సమస్య ఏ గ్రామం వెళ్ళినా లో వోల్టేజ్ సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు లైన్స్ పాడైపోయినాయి, పోల్స్ చాలా సందర్భాల్లో పాడైపోయినాయి. ఈరోజు లైన్స్ అన్నీ కూడా వీక్ అయిపోయినాయి. ఆ విధంగా చాలా విద్యుత్ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా సమీక్ష చేసి తక్షణం ఎక్కడైతే అత్యవసరంగా విద్యుత్ అవసరాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే విధంగా 41 పనులు 6 నెలల్లో చేయించడం జరిగింది. 2,23,00,000 రూపాయలతో. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు వేయటం జరిగింది, కొన్ని చోట్ల పోల్స్ వేయటం జరిగింది, కొన్ని చోట్ల సైకిల్ లైన్స్ మార్చడం జరిగింది. ఈ విధంగా విద్యుత్ శాఖకు సంబంధించి 2,23,00,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఆర్టీపీఎస్ స్కీమ్ కింద దీనికి కూడా అప్గ్రేడేషన్కి సంబంధించి 1 కోటి రూపాయలతో వివిధ మండలాల్లో డిటిఆర్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బాడి భోజన పథకం అని పేరు మార్చడం కూడా జరిగింది. ఆ పథకం ద్వారా 1,40,00,000 రూపాయలు ఈరోజు 6 నెలల్లో వెచ్చించడం జరిగింది. అలాగే విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యాశాఖకి సంబంధించి నియోజకవర్గంలో 3,09,00,000 రూపాయలు ఆ పథకానికి వెచ్చించడం జరిగింది. తణుకు మున్సిపాలిటీలో ఈరోజు దాదాపు
5 కోట్ల రూపాయలతో కొన్ని సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 6 నెలల్లో ఇప్పటి వరకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 38,51,000 అందించడం జరిగింది ఈ బెనిఫిషరీస్కి అందరికీ కూడా. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా 10 కోట్ల రూపాయలు ఈరోజు 6 నెలల్లో అందించడం జరిగింది. 11 కోట్ల రూపాయలు, 109 కోట్ల లక్షలు, 109 కోట్ల రూపాయలు కేవలం 6 నెలల్లో 109 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఈరోజు 24 కోట్ల రూపాయలు తణుకు టౌను, 22 కోట్ల రూపాయలు తణుకు మండలం, అత్తిలి మండలం 39 కోట్లు, ఇరగవరం మండలం 22 కోట్లు, మొత్తంగా 109 కోట్లు అప్రాక్సిమేట్గా అందించడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా నియోజకవర్గంలో 88,256 మంది ఈరోజు వైట్ కార్డు హోల్డర్స్ ఉంటే దాంట్లో 68,647 మందికి ఈ స్కీమ్ ద్వారా 5,34,00,000 రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా ఇప్పటి వరకు 6 నెలల్లో ఈ క్యాంటీన్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మనకి 84,287 మందికి ఫుడ్ సప్లై చేయడం జరిగింది. దాని ద్వారా 63,21,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా కలిసి. అలాగే ఐసిడిఎస్కి సంబంధించి వివిధ పథకాల ద్వారా 6 నెలలకి సంబంధించి 3,31,00,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ 6 నెలల్లోనూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి 226 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేసే విధంగా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది.